దేశంలో ఈరోజు అంటే మన భారతదేశం 4వ స్థానంలో ఆర్థికంగా ఒక రేంజ్‌లో ఉన్నదని చెప్పింది మీరే. విశ్వగురువుగా మోడీకి ఉన్నటువంటి క్రేజ్ వేరు. మాట్లాడితే అందరూ కూడా మోడీ జపం చేశారు. ఈరోజు అటువంటి భారతదేశం ఆర్థికంగా రేపు 2027కి మొత్తం కూడా కొలాప్స్ అయిపోద్దని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడుతున్నారు. చాలామంది విద్యావేత్తలు మాట్లాడుతున్నారు. చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. మొత్తం ఈ ఆర్థిక పరిస్థితుల దివాలా తీయడానికి కారణం మోడీ అని మాట్లాడుతున్నారు. సార్ దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? 2027 కాదు కదా, 3027 కూడా ఏం కాదు దేశానికి. హ్మ్. వీళ్ళు ఎవరైతే చౌకబారు ప్రకటన చేస్తున్న వాళ్ళకి హ్మ్. మోడీ యొక్క అసమర్థతను మనం చాటుకోవడం అదే కోసం. చెప్తున్నాను. ఇది ఆది లేనిది అంతం లేనిది భారతదేశం. హ్మ్. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా భారతదేశం నిరంతరం నిలుస్తున్న ఉన్న చరిత్రలో మీరు అనుకున్నట్లు ఇది ఒక సనాతన ధర్మంతో ముడిపడ్డ దేశం. హ్మ్. ఏదో వ్యక్తులతో పుట్టిన మతాలుగా దేశం కాదు, ఇది ఒక ధర్మంతో నిలిచే దేశం. కాబట్టి ఈ దేశం ఎప్పుడు ఈ కర్మ భూమిలో ఎప్పుడు వేదాలు మనున్నతులు బీజేపీ మోసాలు చేస్తుందని మాట్లాడుతున్నారు. బీజేపీ ఏం లేదు. ఒకవేళ ఉంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళండి, ఇరాన్ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళండి. యుద్ధం ఎందుకు చేస్తున్నారు? హర్మోజో ఉంటుంది, అది హర్మోజ్ జలసంధి. హర్మోజ్ జలసంధికి అందరు పోయి ఉండండి. హ్మ్. అయిపోయి యుద్ధము చెప్పి రాదు. హ్మ్. యుద్ధం మనం మొదలుపెట్టింది కాదు. యుద్ధం మనం ఆగిపోయేది కాదు. భారతదేశంతో పాటు 234 దేశాలు ఎఫెక్ట్ పడ్డాయి. హ్మ్. ఇంకా ఈ దేశంలో వనరులు ఎక్కువ కావాలి, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది. విదేశీ దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడ్డాం. మనకి ఏది అవసరం, ఏది అర్జెంట్ అవసరం, మనం కూడా అప్పుడప్పుడు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న వస్తువులు మనం ఏదైతే వాడకం కావచ్చు తగ్గించుకుంటాము. డబ్బు ఉంటే పొదుపుగా వాడుకుంటాము. ఇదే ఇప్పుడు భారతదేశానికి వర్తిస్తుంది. ఏదైతే విదేశీ మారక నిల్వలు ఉన్నాయో దేనికి పెట్టాలా, దీని ఆడంబరాలకు పెట్టాలా, అవసరాలకు పెట్టాలా అనేది నిర్ణయించుకోవాలా. దేశం ఎప్పుడు మనకేమి ఇచ్చిందని కాకుండా దేశానికి కూడా మనం ఏం ఇస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. హ్మ్. కాబట్టి ఎందరో మంది త్యాగాలు చేస్తారు. సుమారు కొన్ని లక్షలాది మంది, 20 లక్షల మంది సైనికులు రాత్రింబగలు కష్టపడి దేశాన్ని కాపాడుతున్నారు. ఎన్నో వాళ్ళు కూడా కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు, ఎన్నో రకాల అవకాశాలు. చిన్న చిన్న అవసరాలు ఏం చెప్పలేదు. దేశంలో ఏం చెప్పినాం? హ్మ్. కరెక్ట్, నిజంగానే పెట్రోల్ బావులు లేవు. అవి తవ్వితే కూడా మన దగ్గర వాడదు, పెట్రోల్ రాదు, నీళ్ళు వస్తాయి. హ్మ్. కాబట్టి మూర్ఖత్వం వదిలేయండి. హ్మ్. ఏ రోజైతే ఈ రోజు ఒక మధ్యప్రాచ్య దేశం నుంచి మనం ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, కోట్లాది అంటే అన్ని సర్దుకునేదాకా జర జాగ్రత్తగా ఉండమని చెప్పారు అంతేనా? ఉండాలి. హ్మ్. ఇంతకన్నా కఠినమైన పరిస్థితి కూడా ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలి. హ్మ్. అంటే వస్తాయని మీరు ముందుగానే హింట్ ఇస్తున్నారు. అంటే అంటే మోడీ గారు ఇచ్చారు. అది మోడీ మీరు గారు నమ్ముతున్నారా? ఇవ్వటం కాదు, ఆ! మళ్ళీ మోడీ గారికి కూడా, అంటే మోడీ గారు కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ 10 సార్లే చెప్పాడు యుద్ధం ఆపేత్తని. హ్మ్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ హ్మ్. 10 సార్లే చెప్పాడు ఇరాన్ వాళ్ళని చంపేసాము, వీళ్ళని చంపేసాము, నా అధ్యక్షుడు ఫస్ట్ ఒకటి రోజు ఖొమైనీని చంపేసాం, ఖొమైనీని చంపేసాం, యుద్ధం అయిపోయింది, మంత్రులను చంపినాం, మాని చంపినాం, ఈయన చంపినాం, మిలిటరీ కమాండర్ని చంపినాం. హ్మ్. ఈయన మీరే కదా చదివింది, మీడియానే, మీరు చెప్తేనే కదా. అందరి పోయిన తర్వాత యుద్ధం కంటిన్యూ అవుతుంది. హ్మ్. కాబట్టి ఇది మనం ఊహించారు. రష్యా ఉక్రెయిన్ హ్మ్. 10 రోజుల్లో ముగిస్తామన్నది రష్యా. అవును. 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు. కాబట్టి ఇది కూడా అట్లనే నిరంతరం అట్లా యుద్ధం జరిగితే ఇంకా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. హ్మ్. కాబట్టి దేశంలో ఒకసారి ఆలోచించండి. ఒక సంవత్సరం బంగారం ఎవరు కొంటారు? మీకు విశ్లేషణ కూడా చెప్తున్నాను. హ్మ్. ఎవరంటే గ్రామాలలో మనం వెళ్దాం పర్యటన. పేదవాడు ఎప్పుడో జీవితంలో ఒకసారి పెళ్లి కొంటాడు, తులం పెళ్లికి. హ్మ్. మధ్యతరగతి ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం ఒక తులం కొంటాడు, అది పెట్టుబడి కింద వానికి వస్తుంది. డబ్బున్న వాళ్ళే ట్రేడింగ్ చేస్తారు, డబ్బున్న వాళ్ళే నిల్వలు పెట్టుకుంటారు. కాబట్టి డబ్బున్న వాళ్ళకి ఇప్పుడు డబ్బు పెట్టుకోమని చెప్పింది తప్ప బంగారం కొన్ని రోజులు కొనదని చెప్పి డబ్బును మాకు ఇవ్వమని చెప్పలేదు. డబ్బుతో బంగారం కొనకండి, ఈ దేశంలో ఏది తయారవుతుందో అది కొనండి. ఆయిల్ వాడకాలు కూడా తగ్గించమన్నారు. వంటలో వండుకునే ఆయిల్ వాడకం, వంట అంటుకునే ఆయిల్ కూడా తగ్గించాలి. అది దేశానికి మంచిది, దేహానికి మంచిది. రెండోది మనకు ఆయిల్స్ లేదు, జనాభానేమో మనం కంట్రోల్ చేయలేకపోయినాం. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఏమంటారు? చేయాలి కొన్ని రోజులు, తప్పే. మిగతా దేశాలన్నీ చేస్తున్నాయి కదా. మిగతా దేశాలన్నీ ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మనం తీసుకుంటాం. దీనివల్ల ఉద్యోగాలు చాలా ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? భారత పౌరులు రోడ్ల మీద బిచ్చం ఎత్తుకునే పరిస్థితి రాదా? రాదు. ఇంతవరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం ఈ దేశం. ఇట్లాంటి సమస్యలు కాదు, ఇట్లాంటి 1000 సమస్యలు ఎదుర్కొనే ధైర్యం లేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇంతకన్నా కఠినమైన అంటే రాబోయే ప్రమాదాన్ని ముందుగా మోడీ గారు ఎందుకు గుర్తించలేకపోయారు, విశ్వగురు గారు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది అడుగుతున్నారు. గురువే చెప్పాడు, విశ్వగురు ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు నెట్టుకొచ్చాడు. విశ్వగురు ఉన్నాడు కాబట్టి అర్జున్ లాంటిది కూడా ఆయిల్ పంపింది. విశ్వగురు ఉన్నాడు కాబట్టి ఎల్పిజి వెసల్స్ వస్తున్నాయి ఇండియాకు, ఏ దేశం కొని. ఇవన్నీ విశ్వగురు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేయగలిగాడు. నిన్నగాక మొన్న వెళ్ళి 4 రోజుల క్రితం వెళ్ళి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అబుదాబి కింగ్ తోని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం ఇది గురులో గమనించండి మీరు. 5 బిలియన్ ఫ్యూచర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా.
దుబాయ్ ఆయిల్ మన దేశంలో ఉంటుంది, ఉంటది. వాడు ఆ దేశంలో పెట్టుకున్న రిజర్వ్ ఈ దేశంలో పెట్టుకుంటాడు. ఒకవేళ మనం వాడుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి తీసుకొని పేమెంట్ చేయాలి. కానీ దేశంలో మాత్రం ఇట్లాంటి అతి చతురత విశ్వనాయకుడు, ఒక పరిణితి చెందిన ప్రపంచ నాయకుడు ఈరోజు ప్రపంచం అంతా వెన్నాడుతున్నది. ఎటు పోతాడు రెడ్ కార్పెట్ స్వాగతాలు చెప్తున్నారు. ఆ దేశ అత్యుత్తమ పురస్కారంతో సన్మానిస్తున్నారంటే ఆ దేశ నాయకుడిని మీరు ఒక్కటి చెప్తున్న ప్రతిపక్షం అయితే అయిండొచ్చు, కానీ మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మీ మనసు రోధిస్తుంది. మోడీ గారి గురించి ఒక చెడు మాట మాట్లాడి, ఒకవేళ మోడీ గారు మీరు జీవితంలో చెప్తున్న అందరికీ మీ తర్వాత జీవితాంతం మీరు చింతిస్తారు మీ జీవితాలలో. మోడీ గారిని మాట అన్నమే, అబ్బో అనవసరంగా అన్నమే, అనవసరం అన్నమే, అనుకు పరిస్థితి వస్తుంది. అట్లాంటి మనిషి భూమి మీద నెడాడిండా 25 ఏళ్ళ నుంచి ఒక్క రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేని, ఒక్క రూపాయి ఆస్తి లేని, ఒక్క రూపాయి అవినీతి లేని ఇట్లాంటి మనిషి నేను మీద ఒక్కరోజు సెలవు లేని ఇట్లాంటి మనిషి ప్రపంచం అంతా 100 దేశాలు తిరిగి దేశాన్ని ఇంత స్ట్రాంగ్గా తయారు చేశాడా? అందరిని సమానంగా చూసి ఈరోజు ఎక్కడుందండి? 22 రాష్ట్రాలలో రూల్ చేస్తున్నాం. ఎక్కడైనా మత కళలు ఉన్నాయా? ఎక్కడైనా బాంబులు ఉన్నాయా? బ్లాస్టింగ్లు ఉన్నాయా? ఎంత సురక్షితంగా తయారు చేసిండు దేశాన్ని. కాబట్టి అతను అంటే కారణ జన్ముడు. ఇది అతను పోయిన తర్వాత ఎట్లయితే ఎప్పుడు కూడా మనుషులు దేవుళ్ళు బతుకున్నప్పుడు ఎప్పుడు దేవుడు అనేది జీసస్ను కూడా శిలలు కొట్టి చంపారు. జీసస్ను కూడా శిలలు కొట్టి చంపారు అప్పుడు ఆయన ఉన్నప్పుడు. కాబట్టి ఎవరున్నా ఆయన ఎవరైనా కావచ్చు, యోగులు కావచ్చు, స్వాములు కావచ్చు, బతుకున్నప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళని తర్వాత యోగి ప్రతి ఒక్కరింట్లో విగ్రహమే వెలుస్తాడు భవిష్యత్తులో. ఈ దేశ ప్రజల గుండెలల్లా ఇండ్లల్లా మోడీ గారి ఫోటో లేని ఇల్లు ఉండదు భవిష్యత్తులో. చూడండి బాగా ఎందుకో అంటే మోడీ గారినే బాగా హైలైట్ చేస్తున్నారు. ఎందుకు అంత వ్యక్తికి పూజ ఎందుకు అనేది కూడా పూజ అంటలేమండి. 150 కోట్ల దేశాన్ని ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉందండి, 78 స్కాములు చేసింది 5 ఏళ్ళ. ఒక స్కామ్ లేదా 12 ఏళ్ళ. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉందండి, సుమారు 14 లక్షల కోట్ల ఎన్పీ అకౌంట్లు 0.6కి తీసుకొచ్చినాం. యూపీఏ ప్రభుత్వం ఉందండి, 50 బిలియన్లు మన్మోహన్ సింగ్ గారు 50 బిలియన్లు నిల్వలు ఉండి ఇప్పుడు 350 బిలియన్లు. యూపీఏ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఉండే 2 లక్షల కోట్లు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ఏది మన ట్యాక్స్ బెనిఫిట్, ఐటీ బెనిఫిట్స్. మేము 12,75 కోట్లు ఇచ్చాము, 75 కోట్లు ఇచ్చాము. ఈ యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం 1,57,000 కోట్లు ఇన్ఫ్రా మీద పెట్టారు. మేము 43 లక్షల కోట్లు పెట్టాము 5 ఏళ్ళ. మురిగిపోయిన రైళ్లల్లా, మురిగిపోయిన బస్సులలో చంపిర్రు జనాలని. 3 తరాలు, ఒక్క తరం కాదు, ఈ దేశాన్ని 3 తరాలు. పుట్టడమే మేము ఏళ్ళ తందుకు పుట్టినాము, రాజకుటుంబం పుట్టినాం అనుకుంటా పుట్టి ఈ దేశాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించారు. ఈరోజు వందే భారత్ ట్రైన్లు కావచ్చు, హవాయి చెప్పులు హవాయి జహాలు కావచ్చు, రోడ్ మొత్తం రోడ్ వర్క్, రోడ్ నెట్వర్క్, నెట్వర్క్. ఆ వందే భారత్ ట్రైన్ దగ్గర ఆగిపోయాం, మన బుల్లెట్ ట్రైన్ దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు. బుల్లెట్ అని పెట్టేసాం కదండి. బుల్లెట్ ట్రైన్ ఒక ప్రపోజల్స్ ఇచ్చాం, అది ఫైనల్ స్టేజ్ లో ఉంది. అది ఓపెనింగ్ కానీ అన్ని ఆల్రెడీ శాంక్షన్ చేసాం. చూడు అదే ఇంకా హైదరాబాద్ గర్వకారణం. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బొంబాయి. ఈరోజు నేను అనేది ఒకటండి, దయచేసి స్వార్థం లేని మనిషి, కుటుంబం లేని మనిషి, 150 కోట్ల మందిని తన కుటుంబంగా భావించే ఒక సేవకుడు దొరికాడు మనకు. ముడతలు పడ్డ శరీరం, కనురెప్పల కింద ఆలోచనలు, నిరంతరం 24 గంటలు ఈ దేశం గురించి ఆలోచించే, దేశ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి మనకు ఈరోజు నాయకుడిగా, భారత ప్రధానిగా దొరకడం ఈ దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇది ఎప్పటికైనా సరే ఇంకా 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా చూడండి మా ఇంటర్వ్యూలు, మోడీ గారి పరిపాలన మీకు సువర్ణ యుగం లాగా ఉంటుంది, స్వర్ణయుగం లాగా ఉంటుంది. ఇట్లాంటి కర్మయోగి దొరకడు, రాజయోగి దొరకడు. నేను చెప్తున్నాను, నా హృదయం చేసేసుకుని చెప్తున్నాను. నా ప్రపంచంలో సో ఒకవేళ మీరు నిజంగా అటువంటి పరిణామాలు కనుక, అటువంటి పరిస్థితులు ఉంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో మొన్న మీరు 400 పార్ అన్నారు, మేము మా అంటే 200 చేంజ్ వచ్చినాయి. మరి ఈసారి ఎంత ఎన్ని అంటే ఎన్నికలకు దీన్ని ముడిపెట్టి అంటే ఏంటి అంటే మరి మీ మీద ఆదరణ ఉండాలి కదా. ఆదరణ సమస్య లేదు, అదే చెప్తే మళ్ళీ ఇంకా రకరకాలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు సుమారు కాంగ్రెస్ ఉంది, ఆల్రెడీ సెక్యులర్ పార్టీ అనేది 13 కూడా ముస్లిం పార్టీకి ఏర్పడుతుంది. ఒక మైనారిటీ ప్రజలు సెక్యులర్ అంటున్నారు కదా వాళ్ళు. అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో చూడండి, 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే 18 మంది ముస్లింస్ గెలిచారు. మీరు అందరిని వదిలేసారు దేశంలో. క్రైస్తవులను వదిలేసినారు, సిక్కులను వదిలేసినారు, జైన్లను వదిలేసినారు, హిందువులను వదిలేసినారు. ఒక మైనార్టీలని బుజ్జగింపు రాజకీయాలు మీ వల్లనే మైనార్టీలు ఆ రకంగా తయారయ్యారు. మరి మీరు మైనార్టీ దగ్గర తీసుకుంటారు. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. పశ్చిమ బెంగాల్ ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా ఎందుకు ఇచ్చేటారు? వాళ్ళు సీట్లు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు మా బీజేపీ గెలవదు అనుకున్నారు ముస్లింస్. ఆ రకంగా విషం నింపారు వాళ్ళకు విష బీజాలు నాటారు.
ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. క్రైస్తవులు దయచేసి తెలంగాణలో ఉన్న క్రైస్తవులు, తెలుగు వచ్చిన క్రైస్తవులు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, ఏది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు వచ్చే ప్రజలకు చెప్తున్నా. దయచేసి క్రైస్తవుల మధ్యన కూడా విషం పోతున్నారు మీరు. క్రైస్తవులు మా భారతీయ జనతా పార్టీని ఆదరించకపోతే గోవాతో సహా 7 రాష్ట్రాలలో మేము క్రైస్తవ మెజారిటీ ఉన్న రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కానీ ఒక్కసారి. జై శ్రీరామ్ అన్నటువంటి అయోధ్యలోనే మనకు మనం అది ఓటమి కాదు. నేను చెప్పేది ఉమ్. క్రైస్తవులకి. నేనేం చెప్తానంటే క్రైస్తవులకు ఫస్ట్ మనం భారతీయులం. మీకు కూడా విషం పోతున్నారు ముస్లిమ్స్కి పోసినట్లు. మీరు కాంగ్రెస్ మాటలు నమ్మకండి. ఎందుకంటే మీకు ఏదైతే చెప్తున్నారో తప్పుడు వాడుతున్నారు. ఒకటి ఉదాహరణ చెప్తున్నాను. ఎవరైతే నీకు ఈస్టర్న్ స్టేట్స్ 7 స్టేట్స్ ఉన్నాయో, గోవా ఉందో, క్రైస్తవ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు. Right. బీజేపీ అధికారంలో ఎట్లుంది? కాబట్టి దయచేసి క్రైస్తవులు ఒకసారి ఆలోచించండి. ముస్లిమ్స్ కూడా మీరు కూడా మనం కలిసి ఉండాల్సిందే, కలిసి బతకాల్సిందే, కలిసి చావాల్సిందే దేశంలో. पैदा हुआ यहाँ पर, जीना यहाँ, रहना यहाँ, మరనా यहाँ, ఇస్కా సివా జానా కా. కాబట్టి కాంగ్రెస్ మాటలు నమ్మకండి. ఇది దేశాన్ని విడగొట్టిన ఒక పార్టీ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాతి, మతాల మధ్య చిచ్చు పెట్టిన రాతి, దేశమంతా మత కులాలు పెట్టిన పార్టీ. కాబట్టి దయచేసి ఈ దేశానికి ఎప్పటికైనా అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ ఒకటి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించారు. సో రాకేష్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. తప్పు జరిగి ఉంటే ప్రూవ్ అయితే అది కోర్టు పరిధిలో ఉంది, చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతుంది. శిక్ష పడ్డ దోషి అని ప్రూవ్ అయిన వ్యక్తి ఎంత తోడైనా సరే అది కఠిన శిక్ష పడాలి అని ఉంటే మాత్రం డెఫినెట్లీ చేయాల్సిందని డౌట్ లేదు. అవసరం ఉరిశిక్షకైనా ఆయన కాడకూడదు అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. సో నా మీద నేను మాట్లాడిన కొన్ని విషయాలు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేను బాధ్యుని కాదు, కానీ బట్ నేను ఇప్పటికీ కూడా అదే స్టాండ్లో ఉన్నా. ఆ పిల్లలిద్దరిని కూడా బయట పెట్టకండి, ముఖ్యంగా ఆడపిల్లని 10 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ గురించి మాట్లాడకండి. చట్టంలో ఉంది కాబట్టి, చట్టం పరిధిలో ఉంది కాబట్టి చట్టం చూసుకుంటుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటనేది. ఇంకా అదేవిధంగా దేశ ఆర్థిక విధానాలు, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అడిగితే దానికి కూడా ఆయన చక్కటి సమాధానం చెప్పారు. ఎప్పటికైనా సరే ఈ భారతదేశానికి దిక్సూచి కానీ ఇది కాపాడే వ్యక్తి ఉంటే ఒక మోడీ అని చెప్తున్నారు. ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది. మరి 2027 వరకు చూడాలి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనేది మనం ఫ్యూచర్లో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.